రోజు రోజుకు భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో భూములను కబ్జా చేసేందుకు అక్రమార్కులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం అదే స్థాయిలో పుట్టుకొస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మెరుదొడి మండల కేంద్రంలో గత 30 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన పలువురు 758 సర్వే నెంబర్ గల భూమిలో ప్లాట్లను కొనుగోలు చేశారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ప్లాట్లలోకి వెళ్లే దారిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని కాలనీవాసులు ఆరోపించారు. సుమారు 36 మందికి చెందిన ప్లాట్లకు దారి లేకుండా కంచె వేయడం జరిగిందని బాధితులు వాపోయారు. తమ తాతలు, తండ్రులు డబ్బులు పెట్టి కొన్న ప్లాట్లకు దారి ఉన్నట్లుగా కాగితాలు సైతం ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు కావాలని కొందరు నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దారి లేకుండా చేసి తమ ఇండ్లకు, ప్లాట్లకు వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. న్యాయబద్ధంగా తమకు ఉండాల్సిన దారిని ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మామ లేడు, మామ కొనుక్కుండంట. అప్పట్లో మామ కొనుక్కున్న జాగాకి మాకు ఇచ్చిన దానికి మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత నా భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు జాగాకు ఇల్లు కట్టుకున్నాక నాకు తవ్వలేదు అని అంటే నేను ఎటు నడవాలి? నేను కష్టం చేసుకుంటేనే బతుకునేదాన్ని. నా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఆ పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? నేను ఎటని నడవాలి? ఇప్పుడు తవ్వలేదని చెప్తుంది. మాకు తవ్వ కావాలి. గతంలో మీకు ఇక్కడ తవ్వు ఉండేనా? మరి ఉన్నది, గతంలో తవ్వు ఉన్నది. అప్పుడు ఉన్నదని చెప్పారు, ఇప్పుడు లేదని చెప్తున్నారు. అక్కడ ఈ రూమ్లన్నీ బీసీ కాలనీ మొత్తంలో తవ్వలు ఉన్నాయి కదా, మాకు కూడా తవ్వ ఇవ్వాలంటే. అప్పుడు ఉన్నదన్నారు, వెనకట్లో ఉన్నదని చెప్పారు, ఇప్పుడు లేదని చెప్తే నాకు న్యాయం కావాలంటే అది పద్ధతి కాదు. 30 ఏళ్ల కింద 4 ఎకరాల గుడ్డం అమ్ముకొని ఈ ప్లాట్లు కొన్నాం. ఇవాళ తవ్వయ్యనని తవ్వ కబియేసిండు. తవ్వతుండే ఎంత న్యాయపూర్తి? ఇలా తవ్వతుండే ఎంత న్యాయపూర్తి? తవ్వతాడు అమ్మిండు మాకు. తవ్వున్నదని 20 మంది 40 మంది బలైతామా? కుటుంబాలు 40 కుటుంబాలు బలైతాయా? ఇవాళ తిరుగున్నాడు. తోట అని చెప్పి ఎంత న్యాయం? ఎంత ధర్మ? ఊరికి పెద్ద మనిషి అయినా దుర్గారెడ్డి వాళ్ళ అన్నదమ్ముడు సలేందరు న్యాయంగా మాట్లాడుతుడు. మాది ఏం లేదు, ఎవరు వచ్చినా మాట్లాడుకొని మేము మొత్తం అమ్ముకున్నాం. మా అయ్య సంతకం పెట్టినా 7 గంటల కాదంటే సలేందర్ అంటుడు. వాస్తవానికి సత్యబారెడ్డి కొడుకు సలేందర్ 7 గంటల కాసి మాట్లాడతాను ఆయన అంటుడు. వాస్తవం. ఈ అంజలి డేషన్ లంగతాయి అంతా ఈ కొనుడు రాములు ఎంత ధర్మత తవ్వున్నది. ఆల్రెడీ తవ్వున్నది, ఆల్రెడీ ఎరికే తవ్వ తీసింది అన్నాడు. 30 ఏళ్ళ క్రితం తవ్వ తీసింది ఎరికే కొన్నాడు. మరి ఎంత ధర్మత యొక్క కొనుడు? తవ్వ తీసుకొని కొనుక్కొని అద్దట్లేం. 4 గంటలు తవ్వు పెట్టి కొనుక్కో, మేము అద్దట్లేదు. దాన్ని తవ్వ ఇసిపెట్టి కొనుక్కో. తవ్వాత నువ్వు జాలి బతుకో ఏమైనా వేసుకో, నువ్వు బావతో మనిషికి మాకు సంబంధం లేదు. మీరు అధికారుల దృష్టికి తీసుకోరా మరి ఈ విషయాన్ని? ఏమన్నారు? పోయినాము, అధికారులు పోయినాము, సీఏ పోయినాము, ఎంపీ అందరూ పోయినాము. మాకు న్యాయం కావాలి అంతే. ఈ 1989 నుండి ఈ జాగా తోట ఆగయ్య వాళ్ళ తండ్రి పేరు ఏమో తెలియదు, సత్తోళ్ళు వాళ్ళందరూ జాగా ఇది అందరికీ 400 గజాలు, 300 గజాలు, 200 గజాల జాగా చొప్పున ఇది ఎప్పుడో 758 సర్వే నెంబర్ మొత్తం వాళ్ళు వీళ్ళందరికీ విక్రయించడం జరిగింది. విక్రయించిన తర్వాత మొన్న ధరణిలో వాళ్ళ పేరుందని చెప్పేసి దాన్ని డిఎస్ పెండింగ్ల కింద తీపిచ్చి దాన్ని నాలా కన్వర్షన్ చేపించి ఈ ఫ్లాట్లను కబ్జా చేసుకొని తొవ్వ జాగాను మొత్తం కబ్జా చేసి ఇటు మీకు తొవ్వలేదు, మీరు ఎట్లకెచ్చి పోతారో ఓరి అని దౌర్జన్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సాదాబైనామా ఆప్షన్ ఏదైతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సాదాబైనామా ఆప్షన్ తీసుకొచ్చినప్పుడు నుంచి వాళ్ళ గుండెల్లో పరుగు పెడుతుంది, వాళ్ళకు రైలు పరుగు పెడుతుంది వాళ్ళ గుండెల్లో. ఈ సాదాబైనామా ఆప్షన్ ఎప్పుడు వస్తుందో, వీళ్ళు ఎప్పుడు మా పేర్లు ఎగిరిపోతాయో అని చెప్పేసి వెంటనే దాన్ని నానా కన్వర్షన్ చేపించేసి మన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాదా పేపర్ ఏడా తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గర చూపెట్టి మా చేపించుకుంటారు అని చెప్పేసి భయపడి దాన్ని వెంటనే కబ్జాకు గురి చేసి రిజిస్ట్రేషన్ల పేరు వాళ్ళ పొట్ట చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తుర్రు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా భూభారతిలో మన మిరుదొడ్డి పేరునే అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం జరిగింది. మిరుదొడ్డిలో ఎంత కబ్జాదారులు ఉన్నారో, ఎంతమంది ఎంత అన్యాయం జరుగుతుందో, ఎంతమందికి ఏ అన్యాయం జరుగుతుందో సాక్షాత్తు మంత్రివారిలో దృష్టిలోనే ఉన్నదంటే ఈ మిరుదొడ్డిలో ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ప్రజలందరూ గమనించాలి. ఈ భూభారతి చట్టంను అమల్లోకి వచ్చిన వెంటనే మేము సాదాబైనామా ద్వారా ఏడా వాళ్ళ పేరు లేకుండా చేస్తామని భయంతో వాళ్ళు ఈ కబ్జాలకు గురి చేయడం జరుగుతుంది. వెంటనే బాధితులకు న్యాయం మేము ప్రతి డిపార్ట్మెంట్కు, ఎంఆర్ఓకు, ఎంపీటీఓకు, ఎంపీఓ గారికి, కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా పోయి అందరికీ మేము విన్నపం చెప్పినాము. సిఐ గారు కూడా మాకు ఫర్దర్గా సపోర్ట్ చేస్తుండు. వారు కూడా
కాకపోతే మా మీద అక్రమ కేసులు పెట్టకుండా మమ్మల్ని మేము కూడా ఒక బాధితులు లెక్కనే మాట్లాడుతున్నాము. మా మీద అక్రమ కేసులు ఏం లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్కు మేము సవినయంగా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎస్సీలతోటి భయభ్రాంతులకు గురి చేపిస్తారు, హద్దులు వాతుకుంటే హద్దులు పీకెత్తురు. సాదా బైనామా ఆప్షన్ ఏడొస్తావు అని చెప్పేసి వాళ్ళ భయం. సాదా బైనామా ఆప్షన్ వచ్చిన వెంటనే ఈ మా భూములు మొత్తం పోతాయని చెప్పేసి వాళ్ళ భయం. 2 ఎకరాల 16 గుంటలకు రైతు బంధు పడుతుంది. 2 ఎకరాల 16 గుంటలకు రైతు బంధు పడుతుంది. ఏ విధంగా రైతు బంధు పడుతుందని చెప్పేసి నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. ఇవన్నీ ఇండ్ల జాగాలకు రైతు బంధు ఏ విధంగా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం అడుగుతున్నా, ఈ అధికారులను అడుగుతున్నా. అధికారులు అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి చెప్పారు. మాకు తొందరగా ఈ తువ్వ జాగాను క్లియర్ చేస్తే వాళ్ళ జాగా వాళ్ళు అమ్ముకొని వాళ్ళు ఏమైనా వేసుకొని ఈ 4 గజాల తువ్వ జాగా క్లియర్ చేస్తే ఎవ్వరికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని మనం వేసుకుంటున్నాం ఈ సందర్భంగా.